ఓం నమో వెంకటేశాయ. రేపటి నుంచి 3 రోజుల దాకా ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వబడవు. అంటే 24వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీకి సంబంధించిన దర్శనానికి సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ ఇవ్వరు. సో ఈ 3 రోజులు ఎలా దర్శనం చేసుకోవాలనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ధర్మ దర్శనం, ఫ్రీ దర్శనం, టోకన్ లెస్ దర్శనం. డైరెక్ట్గా మీరు తిరుమలకి వెళ్ళేసేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అంటే అక్కడి నుంచి కానీ, లేదా శిలాతోరణం కానీ, కృష్ణతేజ సర్కిల్ కానీ, లేకపోతే గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్న ఎంట్రీ లైన్స్లో కానీ మీరు జాయిన్ అయ్యి వెళ్ళవచ్చు. ఈ పాయింట్స్ నేను ఏవేవైతే చెప్పానో ఇవన్నీ ఫ్రీ దర్శనానికి సంబంధించిన పాయింట్స్. యూజువల్లీ లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనానికి ఆక్టోపస్ సర్కిల్ నుంచి ఎలా అయితే ఎంట్రీ అయ్యారో ఇలాగే జనాల రష్ను బట్టి ఈ పాయింట్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. బేస్డ్ ఆన్ రష్ ఇవి అటు ఇటు మారుతూ ఉంటాయి. యూజువల్లీ మీకు ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియనప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లేపాక్షి సర్కిల్ నుంచి మీకు ఫ్రీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆ లేపాక్షి సర్కిల్ దగ్గర ఎక్కడైతే బస్ స్టాప్స్ ఉంటాయో ఆ బస్ స్టాప్స్ దగ్గర టైమింగ్స్ కూడా క్లియర్గా పెట్టారు. నెక్స్ట్ బస్ ఎన్ని గంటలకు వస్తుందని. సేమ్ లైక్ అవర్ మెట్రో స్టేషన్లో నెక్స్ట్ మెట్రో రైల్ ఎన్ని గంటలకు వస్తుంది, ఆ టైమింగ్ ఎలా అయితే ఉంటుందో అలాగా క్లియర్గా నెక్స్ట్ బస్ ఎన్ని గంటలకు వస్తుంది అన్నది క్లియర్గా ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు బస్ బోర్డ్స్ మీద. ఎవరైతే ఈ 3 రోజుల్లో దర్శనానికి ప్లాన్ చేసుకున్నారో లేకపోతే రథసప్తమికి రావాలనుకున్నారో వారికి దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. అలాగే భక్తులకు ముఖ్య గమనిక, ఎవరైతే పిల్లలతో అంటే లెస్ దాన్ 1 year దర్శనం కోసం చాలామంది ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి సుపథం దర్శనాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సుపథంతో పాటు ఆర్జిత సేవలు కూడా కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. అది ఏ డేట్లకు అనేది కన్ఫామ్గా తెలియదు. బట్ యూజువల్లీ 24, 25, 26 దర్శనానికి అని అన్నారు కాబట్టి ఆ 3 రోజులు ఏవైతే ఆర్జిత సేవలు ఉంటాయో అవన్నీ క్యాన్సిల్ చేసి ఉంటారు, ఇంక్లూడింగ్ సుపథం కూడా. సో దయచేసి లైక్ సీనియర్ సిటిజన్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇవన్నీ దయచేసి మీరు ప్లాన్ చేసుకోండి. దయచేసి అక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దు. అలాగే 27th నుంచి మీకు అన్ని దర్శనాలు నార్మల్గానే జరుగుతాయి. అగైన్ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారు. 26th, 27th దర్శనానికి సుపథం ఓపెన్లో ఉంటుంది. అలాగే ఆర్జిత సేవలు ఏవైతే కంటిన్యూ అవుతాయో అవన్నీ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ సిఆర్ఓ రూమ్స్ ఇస్తారా ఇవ్వరా అని చాలామందికి అప్డేట్ కావాలి అని అడుగుతున్నారు కాబట్టి సిఆర్ఓ రూమ్స్ ప్రతిరోజు 5 గంటలకి, నేను వైకుంఠ ద్వార దర్శనం సమయంలోనే నేను 5 గంటలకు తీసుకున్నాను. సో ఖచ్చితంగా సిఆర్ఓ రూమ్స్ 5 o'clock ఓపెన్ చేస్తారు. అలాగే రూమ్స్ ఇస్తారు. ఈ సిఆర్ఓ రూమ్స్కి కానీ టికెట్లు ఉన్నదానికి కానీ లింకేజ్ ఏమి ఉండదు. సో దయచేసి ఈ లింక్కి ముడి పెట్టుకోకండి. రూమ్సే, టికెట్సే. అది ఎస్ఎస్డి టోకెన్ సపరేటు, సిఆర్ఓ రూమ్స్ సపరేటు. రూమ్స్ ఎవరికైనా ఇస్తారు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ వయసు గ్రేటర్ దాన్ 21 ఉండాలి. బ్యాచులర్ ఒక్కడికి అంటే ఒక్క బ్యాచులర్కి ఇవ్వరు. అండ్ అలాగే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నవారు అన్మ్యారీడ్ కపుల్ అయి ఉండకూడదు. అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇస్తారు. అలాగే వీటికి వ్యాలిడిటీ యూజువల్లీ 24 hours ఉంటుంది. ఒకవేళ మీకు టైం ఎక్కువ అయ్యి యూజువల్లీ మీకు దర్శనానికి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ టైం ఎక్కువ అయ్యి 24 hours, 30 hours పడ్డప్పుడు సో అది యూజువల్లీ కన్సిడర్ చేస్తారు. సో అది అప్డేట్ అనమాట. రథసప్తమి యూజువల్లీ 25th మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి సూర్యప్రభా వాహనంతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ చంద్రప్రభా వాహనం వరకు దాదాపు అన్ని వాహన సేవలు ఉంటాయన్నమాట. సో మార్నింగ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు, నేను బ్రహ్మోత్సవాల టైంలో గరుడ సేవకు అక్కడే ఉన్నాను కాబట్టి గ్యాలరీ నెంబర్ 15లో నాకు తెలుసు అనమాట. పొద్దున కూర్చున్నప్పటి నుంచి రాత్రి మీరు అక్కడ ఉన్నంత వరకు బిస్కెట్స్ కానీ, తినుబండారాలు అంటే మనకు సాంబార్ అన్నం కానీ, పులిహోర కానీ, ఆ తర్వాత వాటర్ బాటిల్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి. నా చిన్న సలహా ఏంటంటే ఈ రథసప్తమికి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మొత్తం మాడా వీధులన్నీ ప్యాక్డ్గా ఉంటాయి కాబట్టి పిల్లలు, వృద్ధులు ఉన్నవాళ్ళు దయచేసి మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. మీరు నడవగలరు, ఆ తర్వాత పిల్లల్ని పట్టుకొని మీరు ఉండగలరు అంతసేపు అని అనుకుంటేనే రండి. వచ్చి దయచేసి ఇబ్బంది పడకండి. ఇదొక్కటే నా సజెషన్ అండ్ రిక్వెస్ట్. మీరు సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే నేను ఒక పిల్లలు గల తండ్రినే కాబట్టి చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి, అలాగా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. సో చాలా వరకు టైం ఉంటుంది. ఒక రోజంతా మీరు అక్కడ గ్యాలరీలలో కూర్చోవాల్సి ఉంటుంది అన్ని వాహన సేవలు చూడాలనుకున్నప్పుడు. సో దయచేసి మీ ప్లాన్ను చాలా క్లియర్గా పెట్టుకొని రండి. దయచేసి మైండ్లో పెట్టుకొని రండి. ఎందుకంటే వీకెండ్ వచ్చింది, అది కాక లాంగ్ వీకెండ్ అనమాట. 24th, 25 ఆల్రెడీ సాటర్డే, సండే, 26th ఆల్రెడీ మండే విచ్ ఈజ్ రిపబ్లిక్ డే కాబట్టి సెలవులు ఉన్నాయి కాబట్టి ప్లాన్ అకార్డింగ్లీ, కమ్ కేర్ఫుల్లీ. లక్షణంగా మీరు రథసప్తమికి వచ్చి స్వామివారి అన్ని వాహన సేవలు దర్శించుకొని స్వామివారి
ఆనంద నిలయంలో దర్శన భాగ్యం కూడా కల్పించుకొని చాలా హ్యాపీగా, సక్సెస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఆయన్ని స్మరించుకుంటూ మనం ఈ రథసప్తమిని విజయవంతంగా పూర్తి చేద్దాం. ఇది నిన్న ఆల్రెడీ టీటీడీ ఈవో గారు అనిల్ సింఘాల్ గారు క్లియర్గా చెప్పారు, దీన్ని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేద్దాము అని చెప్పి. బ్రహ్మోత్సవాలని అలాగే తీసుకున్నారు వాళ్ళు. పోలీసెస్ ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. బట్ కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ చేసినప్పటికీ వాళ్ళు లోపల అంత కరెక్ట్గా రెస్ట్రిక్ట్ చేశారు కాబట్టి మన వాళ్ళు అంత క్లియర్గా ఉన్నారు. For that one reason, the most appreciated people here in the entire Tirumala is vigilance and security people. So please bear with them. Even though కొన్నిసార్లు వాళ్ళు కోప్పడి మనకు కోపం తెచ్చుకున్నా వాళ్ళు చెప్పేది అయితే మన మంచి కోసమే. సో దయచేసి వినండి, అందరూ అలా ప్లాన్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.